పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీలోని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజలను తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పరిపాలన చూసినాం. వాళ్ళు గతంలో చాలా హామీలు ఇచ్చారు ప్రజలకు, ఎలాంటి హామీలు కూడా అమలు చేయలేదు. జన్ధన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్కరికి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. యువకులకు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిర్రు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిర్రు. ఇవాళ రైల్వేస్ కానివ్వండి, అదే విమానాల శాఖ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఈ విధంగా చాలా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిర్రు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయింది. బడా బాబులను వాళ్ళు పెంచి పోషించారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా అమలు చేసే దిశగా కొన్ని అమలైనాయి. అందరూ స్వచ్ఛందంగా ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మార్పు కోసం ఏదైతే పనిచేసిరో అదే మార్పు ఇప్పుడు దేశంలో కూడా జరగాలని కోరుతున్నారు. మార్పు మనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి ఓటేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దేశంలో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు, అభివృద్ధి అయితే ఏదీ జరగలేదు. మతాలు కులాలు అనే పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఇంకా ముందుండి నడిపే వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి ఇంకా ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతోనే ఈ అభివృద్ధి జరుగుతుంది. దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కుల మతాలకు అతీతంగా ఉండే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ఈ 15వ వార్డులో కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు అభివృద్ధి ఏదైతే జరిగింది ఉన్నదో అది 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏ అభివృద్ధి జరగలే. ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ ఇంకా మిగతా వ్యవస్థ కానీ ఏది కూడా ఇంకా డెవలప్ కాలేదు. అయితే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మన అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నారు. వాళ్ళు మొన్న మార్పు కోసం ఓటేసారు, మళ్ళీ మార్పు కోసం ఓటేస్తారు. దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయినది. సామాన్యుడు బతకలేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. సామాన్యులు ఏం ఆలోచన చేస్తున్నారు, మేము తిండి లేకున్నా వీళ్ళేమో కుల మతాలకు అడిగి ఓటు అడుగుతున్నారు. కుల మతాల మీద బతికే పరిస్థితులు లేము. ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి కలిసి ఉండాలని కోరుతున్నారు. అదేవిధంగా మేము ప్రజలకు కూడా తీసుకుపోతున్నాం.